తర్వాత ఇచ్చినవా కానీ ఒక్కటి మాత్రం మంచిగా చేసిండ పోలీసు వాళ్ళకి మాత్రం ఏం పోలీస్ స్టేషన్ నేను కోదండరామును అరెస్ట్ చేస్తే పోయినా అది 5 స్టార్ హోటల్ లాగా ఉన్నది 69లో మేము మూవ్మెంట్ లో పనిచేస్తే యూనివర్సిటీ లాకప్ వేస్తే ఒక దిక్కు ముక్కు పట్టుకొని కూర్చోవాలి ఎప్పుడు బయటికి పోవాలి ఇప్పుడు లోపల సెట్ వాసన ఇప్పుడు నేను వచ్చేటప్పుడు అడిగిన పోలీసు వాళ్ళు మళ్ళా బండ్లు ఇప్పించిందట ఇన్నోవా కొత్త బండ్లు వచ్చినాయట ఒక్కొక్క పోలీస్ స్టేషన్ 5 బండ్లట వాళ్ళకి తెలిసిపోయింది ఎప్పుడన్నా పిల్లలలో ఉద్యోగం వస్తే నా ఇంటి మీదకి వస్తానని పోలీసు వాళ్ళని పెట్టుకున్నాడు 7 రోజులు పెట్టుకుంటారా చూస్తా నేను కూడా 2 బెడ్రూమ్ ఇప్పుడు ఏమన్నారు తెలుసా ఏమిటి ఇందులో ఇండ్లుంటే అల్లుడు వస్తే ఏడమంటుకుంటాడు కాళ్ళు వారదాపుతాడు ఇవన్నీ చెప్తే మా ఆడవాళ్ళు కూడా అబ్బా ఏం కేసీఆర్ గారు అల్లుడి గురించి కూడా ఆలోచన చేస్తున్నారు ఇక నా బిడ్డ సుఖంగా ఉంటది అని ఇప్పుడు 2 బెడ్రూమ్ ఆపినాంరా మేము ఎప్పుడన్నా నువ్వు 10 చోట్ల గడ్డపాల పెట్టి అవుతుంటే మేము ఆపినావా చెప్పు ఎక్కడ ఆపినాం ఇప్పుడు ఏమైంది సమగ్ర కుటుంబ సర్వే తర్వాత బీసీలు 54% ఉంటే ఇంకొక ఆలోచన వచ్చింది అరే ఇలా ఓటు తీసుకోవాలంటే గొర్రెలియాలి బర్రెలియాలి మా పిల్లలు ఏమంటున్నారు ఏమరా మా తాత కాసిండు మా పెద్ద కానీ అమ్మ జీవితాంతం కొడుక నువ్వు కోసుకొని తింటావురా మేము గొర్రెలు గాయమంటున్నాం ఇక అది కాక ప్రగతి భవన్లు ఒక్కొక్క కులానికి 5 ఎకరాలు 5 కోట్లు నువ్వు నిజాం సర్కార్ వారా తోరవా కొడుక ఏమన్నా సొమ్మని భూములు పంచుతున్నావురా మా పిల్లల జీవితాలతో ఆడుతున్నావు ఏమన్నావు నేను ముఖ్యమంత్రి గాను నేను కాపలా కుక్క అన్నాడు 10 అన్నాడు అలా ఆ కుక్కని అన్నాడు కాపలా కుక్క అన్నాడు దాని తర్వాత హరిజనుల కట ఎక్స్పీరియన్స్ లేదా రే మూర్ఖుడా నీకే వస్తాయా మాటలు మేము ఒక కొద్దిగా ఏది ఆల్ ఇండియా పార్టీ కాబట్టి కొద్దిగా లెక్కతోటి మాట్లాడుతున్నాం నీ కొడుకు అంటాడు సోనియా గాంధీ సోనియమ్మ నా బొమ్మన అంటావురా ఈ సంగతి తెలుస్తా నువ్వు అనుకుంటున్నావు కాంగ్రెస్ నట భూస్థాపితం చేస్తాడట ఇది లోఫర్ పార్టీ అట లంగాల పార్టీ ఆయనకి తెలియదా అయ్యా కూడా మా పార్టీ లేదు నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నా ఎంబడి వైస్ ప్రెసిడెంట్ నీ అయ్యా లంగా అయితే నువ్వు కూడా లంగా వెళ్ళదు ఏం మాట్లాడండి వాడు ఏం చదివిండో నాకైతే తెలియదు గుంటూరులో చదివిండంట కాన్వెంట్ లో 4 దాకా మంచిగానే చదివిండు ఆ తర్వాత దొబ్బరి గుడిసెలలో తిరిగిండా గుంటూరులో ఉంటాయి కదా నిలబడి తిరిగి ఆ భాష నేర్చుకున్నాడు ఏమిటి నీ ఆలోచన ఇక ఆఖరికి మా అక్క ఇంతకు ఉన్నది మా అక్క ఆడింది బతుకమ్మ మా పెద్దమ్మ ఆడింది బతుకమ్మ ఇక ఆమె బతుకమ్మ పండుగ కూడా అటాక్ చేస్తున్నాడు మాంకాలమ్మ పండుగ మనం చేయలే దుర్గామాత పండుగ చేయలే బోనాలు మేము ఎత్తుకోలే ఈమె నాకు అర్థమేస్తలేదు కేసీఆర్ మహిళలు ఒక మహిళ ఉన్నదా మా క్యాబినెట్ లో 4-5 మహిళలు ఉండరు ఓడి అడిగిందంట వాట్ ఈస్ దిస్ యువర్ నోట్ హియర్ సింగిల్ మహిళ ఈజ్ నాట్ దేర్ సింగిల్ లేడీ ఈజ్ నాట్ దేర్ హూ ఆర్ దేర్ ఎవ్రీబడి ఈజ్ దేర్ ఎంతమంది ఉన్నారో వాళ్ళే అన్నాడట ఉన్నోళ్ళంతా వాళ్ళే అంటాడు వీళ్ళకి సిగ్గు లేదు మంత్రులకు ఎవరి పడితే ఆడే మాట్లాడు ఇప్పుడేమో చంద్రబాబు మీద కొత్త దుకాణం పెట్టేసి చంద్రబాబు వచ్చింది శని వచ్చింది మరి నువ్వేం చేసినావురా ఎందుకు తీసినావు మహేశ్వర్ రెడ్డిని అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ ఎందుకు తీసుకున్నావు తుమ్మల నాగేశ్వరరావుని ఎందుకు తీసుకున్నావు కేబినెట్ లో నువ్వు చేస్తేనేమో ప్రతివత మేము చేస్తే విచారమా ఎవరు తీసుకోమన్నాడు రాబాయ్ మంత్రి ఇక మావాడు ఉన్నాడు గవర్నర్ వీడిటాట ఇక ఆయన దేవుని కూడా ఈయన ఒక్కడే పోయినట్టు బట్టలన్నీ ఇడుస్తాడు ఎవడు ఇడుకున్నాడు రాబాయ్ నేను ప్రణబ్ ముఖర్జీ కూడా చూసిన తిరుపతి పోతాడు ఆయన ఎప్పుడైనా ఇంత నిండా కప్పుకుంటాడు ఈడు ఇలాంటి గవర్నర్ నా జీవితంలో చూడలే
ఈ గవర్నర్ పెట్టుకొని ఇప్పుడు నరేంద్ర మోడీ ఒకే కార్యక్రమం ఉన్నాడు అమిత్ షా అక్కడ ఆంధ్రలో తప్పనిసరిగా ప్రెసిడెంట్ రూల్ తేవడానికి శాయశక్తిగా కృషి చేస్తున్నారు ఇవాళ కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ మీదికెళ్ళి గబ్బర్ సింగ్ యాక్ట్ ఆ గబ్బర్ సింగ్ యాక్ట్ తోటి ప్రజలు ఎవడన్నా హోటళ్లలో తింటలేడు నేను చూస్తున్నా ల్యాప్టాప్ వేసుకుంటున్నాడు కార్లకే దిగుతున్నాడు ఏ గిడ్లీ దేదో పోయి ఏడా ఫుట్పాత్ మీద నేను అడిగిన ఒక ఏది మోటార్ యజమాని how I can go to the hotel this is a 9% of GST is there so that's why I'm taking idli very cheap హోటల్లో పరేషాన్ ఉన్నారు బట్టలు దుక్కునే వాళ్ళు పరేషాన్ ఉన్నారు అందుగురించి బోపర్స్ కుంభకోణం గురించి మాట్లాడమని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడితే నోరు ఇప్పడా నోరు బయట ఇప్పాడు బయట లోపల ఇప్పాడు ఇక వారికి ఈయన మద్దతు కేసీఆర్ ఇక చాలా అయిపోయిందిరా బాబు ఇక సమయం ఇంతమంది జనం వచ్చి కానీ పనిచేస్తారు గ్యారెంటీ నువ్వు ఉస్మానియా హాస్పిటల్ పోయి బిల్డింగ్ కూలిపోతుందని నువ్వు కట్టించినవా అదేవిధంగా ఒక్క దినం సెక్రటరియట్ రాడండి వైఎస్ఆర్ పేలో గ్రౌండ్ లో మీ కోడు కడతాడట ఎందుకురా ఎవడో చెప్పిండట చిన్నజీఆర్ స్వామి చెప్పిండట నువ్వు కాలు పెడితివి నువ్వు ఇంటికి ఏది సెక్రటరియట్ ఎప్పుడన్నా రానటువంటి ముఖ్యమంత్రి చూశారా మీరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగాల గురించి పోతున్నారు 6 బోర్లు వేసినా నీళ్ళు వస్తలేవని రైతు వస్తే రైతును కలువు ఎవరిని కలిసినవరా బాబు నువ్వు కనుక మిత్రులారా సమయం ఆసన్నమైంది నేను నిజం చెప్తున్నా ఎక్కడికి పోయినా జనం వస్తున్నా బాబు ప్రజల్లో మార్పు కనిపిస్తుంది పబ్లిక్ ఏమంటుంది తెలుసా హనుమంతన్న ఈ ఒక్కసారి కొట్లాడుకోకపోతే మీరు మేము ఓటు వేస్తామే ఈవెన్ రిక్షా వాడా సాబ్ అబ్కే కాంగ్రెస్ ఆతా డీజిల్ ధర పెరిగిపోయి పెట్రోల్ ధర పెరిగిపోయి ఏ ధర తక్కువ చెప్పండి ఇవాళ విద్యార్థి సోదరులకు స్కూటర్ మీద పోతుంటే ఇవాళ పెట్రోల్ డీజిల్ ధర పెరిగిపోయాయి ఇక పోతే బంగారు తెలంగాణ ఏమో తెలంగాణ నేను మొన్న వస్తా సాయిబాబా వైనా చూడలే సాయిబాబా కూడా లోపలికి పోయినా ఎవడు పడతాడు సాయిబాబా వైన్స్ రాత్రి 1 గంట దానికి నడుస్తున్నాయి ఏమి రాని పేర్లు ఆ పేర్లు కూడా కొడుకులకు ఏమి దొరకలేదు సాయిబాబా శ్రీ వెంకటేశ్వర శ్రీ హనుమాన్ తాగుతాడు రా నమ్మ పేర్లు ఏం పెడుతుండ్రా నాయన పోలీసు వాళ్ళు తాగమంటే రాలే రాగానే మనం నేను అడిగిన ఇద్దరు ముగ్గురు పోలీసు వాళ్ళు జాకర్నా సాబ్ ऊपर से आर्डर पकड़ आडे తిరుగుతుంటాడు ఏడో బ్రాండ్ షాప్ ఉంటాడు తాగిపించేది ఈయనొస్తే పట్టుకునేది ఈయనొస్తే ఏదో నేను ఒకటి చూసిన టానిక్ అన్నాడు అంటే నేను ఇది హాస్పిటల్ అనుకున్నా ఏది మందుల షాప్ అనుకున్నా టానిక్ పేర్లు ఎట్లా పెడుతున్నారు ఏది మన హైటెక్ సిటీలో టానిక్ అంటే నేను మందుల షాప్ అనుకున్నా అంటే కూడా ఇదే పేర్లు జబర్దస్త్ పెడుతున్నాడు కేసీఆర్ ఈలో మార్పు మాది కాదు నువ్వు చేసిన అబద్ధాలు ప్రజలు అర్థం చేసుకున్నారు ఒకనాడు మంచిర్యాల పోతే ఓ ముసలామని అడిగినా అబ్బా ఈసారి ఎవరికి ఓటే బిడ్డ నేను ఎప్పుడు కాంగ్రెస్ కేసు ఈసారి ఓటర్కి ఎందుకంటే నా మన్మనికి ఉద్యోగం వస్తాయి మన్మనికి వచ్చిందంటే మన్మనికి రాలే కొడుకు రాలే ఎవరికి రాదు ఎట్లా ఇప్పటిదాకా మా లెక్చరర్ గారు చాలా బాగా చెప్పారు ఏమని ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఎంతమంది మోసండి అన్ని ఎగ్జామ్లు అన్ని ఫ్రాడే ప్రతిసారి కాపీ కొట్టడం దాన్ని మళ్ళీ ఎంక్వైరీ చేయడం పిల్లల జీవితాలతో ఆడుతుంది కనుక ఇది సరి అయిన సమయం ఇన్ని రోజులు ఆగిండు మళ్ళీ వస్తాడట నాకు అవకాశం ఎందుకు ఇవ్వాలరా నీకు అవకాశం చెప్పు 5 ఏళ్ళు నీకు అవకాశం ఇస్తే ఎవడు నిన్ను రద్దు చేయమన్నాడు అసెంబ్లీ మళ్ళా వస్తాడట నాకు అవకాశం ఇవ్వాలి అవకాశం ఇచ్చేది లేదు ఇప్పుడు మా సోమన్న మంచిగా చెప్పిండు మహాకూటమిని గెలిపియాలి కేసీఆర్ని ఇంటికి పంపాలి మహాకూటమిని గెలిపియాలి కేసీఆర్ని ఇంటికి పంపాలంటే ఊరు తిరగండి ఎక్కువ రేట్లు లేదా మహిళలకు ₹1,00,000 ఇవ్వడం కానీ ఇవాళ ఆయన మాట్లాడితే 51 రూపాయి ఏం దేనికి 50,000 రూపాయలు దేనికంటే 50,000 పెళ్లి చేస్తాడు వాళ్ళ మొగడే తాగుతుండు సంవత్సరానికి 1,00,000
ఇక వీడు ఇచ్చేది ఎందుకు వీడికి ఎంత మోసం అండి మహామాట. కానీ ఆ నాయబడి పనిచేసినప్పుడు నాకు నేను అడిగిన ఉన్నాడు ఎవరో కేసీఆర్ తెలంగాణ వస్తుందని నువ్వు ఎట్లా చెప్పినావు నెల రోజులు అంటే అదే అన్న నువ్వు చాలా అమాయకుడు అన్నారు. ఏమన్నా నేను అడుగుతా అమాయకుడు అన్నా నీకు తెలియదు జనానికి ఏదో ఎక్కిస్తుంటేనే నా ఎంబడి ఉంటాడు. చిన్న పిల్లలకి గట్ట చాక్లెట్ ఉండదని ఇట్లా అంటుంటే మన వెనకాల తిరుగుతాడు. ఇట్లా చూయిస్తా పోరాడు వెళ్ళిపోతాడు. ప్రజలకు ఏదో ఎక్కియాలి. అందుగురించి ఇప్పుడు ఏమంటున్నాడు కనుక నేను ఎక్కువ మాట్లాడకుండా మరి మిత్రులందరూ దయచేసి ఆలోచన చేయండి. ఈసారి సమయం మీకంటే ఆలోచన చేసాడు ఎవడు భవిష్యత్తు మీది. మాది ఆల్రెడీ నేను 70కి వచ్చిన అయినా మీతో బరాబర్ ఉడకగలుగుతా. అందరూ 10 పాలు తాగితే నేను 50 పాలు తాగిన 5 ఏళ్ళు జీగినా అందుకుంటున్నా. అందుగురించి మీ వెనకాల నేను ఉంటాను. మీకు సరి అయిన న్యాయం జరిగే వరకు పోరాడదాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు ఉందాం. ముఖ్యమంత్రి అనేది ఎలక్షన్ తర్వాత రాహుల్ గాంధీ గారిని నిర్ణయిస్తారు. అదేవిధంగా ఇవాళ మంచి సూచనలు చంద్రబాబు కూడా మన వెనకాల ఉన్నాడు. ఓ మహాకూటమి తయారైతుంది. యావత్ భారతదేశంలో సెక్యులర్ ఫోర్సెస్ ఒక దాటిపై వస్తుంది. సెక్యులర్ ఫోర్సెస్ ఫ్యూచర్ ప్రభుత్వం వస్తుంది. దానికి రాహుల్ గాంధీ నేతృత్వం వహిస్తాడని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా మా మిత్రుడు ఎవరైతే దయాకర్ అదే ఈడ నాకు మాట్లాడే అవకాశం అంటే అసలు ఉస్మానియా అంటే మంచి మంచి వాళ్ళకు ఉత్సాహపడిపోతుంది. ఎందుకంటే ఇంట్లో అన్ని తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీకున్న తెలివి మాకు లేదు. నేను ఎక్కువ మాట్లాడతాను ఎవరో హనుమంతన మాకే చెప్తున్నాడు చెవుల పీడిందని. కనుక నేను ఎక్కువ చెప్పకుండా దయచేసి మీరు ఆలోచన చేసి తప్పనిసరిగా మహాకూటమి అభ్యర్థులను గెలిపియండి. తప్పనిసరిగా వచ్చే ప్రభుత్వం అనేది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.